తిమ్మిర్లు కాలవాపులతో బాధపడుతున్నారా? సిరలవాపు వ్యాధి కావచ్చు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రాజేష్ ఉక్కాల, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ మెడికవర్ హాస్పిటల్స్, బేగంపేట్. ఈరోజు మన టాపిక్ ప్రీ డయాబెటీస్. చాలా మటుకు నేను డయాబెటీస్ గురించి మాట్లాడుంటానండి. ప్రీ డయాబెటీస్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఎందుకు ఇది రికగ్నైజ్ చేయాలి అంటే, అన్ఫార్చునేట్గా ప్రపంచవ్యాప్తంగా మనం కంపేర్ చేసుకుంటే మన దేశంలో హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ డయాబెటిక్ పాపులేషన్ ఉంది. దాని కారణంగా హైయెస్ట్ నంబర్ ఆఫ్ పీపుల్ కాంప్లికేషన్స్తో సఫర్ అవుతున్నారు. చాలా మటుకు ఈ ప్రీ డయాబెటిక్ స్టేజ్లో మనము కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ డయాబెటీస్కి ప్రోగ్రెస్ కాకుండా చేసుకోవచ్చు. పోయినా కానీ డయాబెటీస్ డ్యూరేషన్ అనేది మన లైఫ్లో తగ్గేదానికి ఆస్కారం ఉంది. తద్వారా ఈ డయాబెటిక్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ మనం తగ్గించుకోవచ్చు. అందుకోసం ఈ ప్రీ డయాబెటిక్ స్టేజ్ ఐడెంటిఫై చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. మరి ప్రీ డయాబెటిక్కి రిస్క్ ఎవరున్నారు అని చూస్తే, న్యాచురల్గా ఏజ్ పరంగా మోర్ దెన్ 45 ఇయర్స్ వచ్చినప్పుడు ఈ ప్రీ డయాబెటిక్ స్టేట్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. అలాగే ఎవరికైతే యాక్టివిటీ ఉండదో, అంటే అట్లీస్ట్ వీక్లో 3 సార్లన్నా ఎనీ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయని వాళ్ళు రిస్క్లో ఉంటారు. పర్టికులర్గా మన ఇండియన్ సబ్సెట్ ఆఫ్ పాపులేషన్ గురించి నేను మాట్లాడుతున్నాను. అలాగే ఎవరైతే ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్, పర్టికులర్లీ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేవాళ్ళు, వాళ్ళల్లో కూడా డయాబెటీస్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ప్రెగ్నెన్సీ రిలేటెడ్ డయాబెటీస్ వచ్చేవాళ్ళు, వాళ్ళకు కూడా ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఎవరికైతే బాడీ మాస్ ఇండెక్స్ అంటే హైట్ వెయిట్ రేషియో మోర్ దెన్ 25 ఉంటుందో వాళ్ళు కూడా అట్ రిస్క్. ఎవరైతే నిద్ర సమంగా పోరో, ఎవరైతే స్ట్రెస్కి గురవుతారో, వీళ్ళందరికీ కూడా ఈ డయాబెటీస్ ప్రీ డయాబెటీస్గా ప్రజెంటేషన్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. సో ఇలా ఉన్న వాళ్ళు కంపల్సరీగా తరచుగా బ్లడ్ టెస్ట్ చేసుకోవడం అవసరం ఉంది. మరి ఈ ప్రీ డయాబెటీస్ని రికగ్నైజ్ చేయడం ఎలా? ఈ ప్రీ డయాబెటీస్లో ప్రజెంటేషన్ ఎలా ఉంటుందంటే, జనరల్గా వీక్నెస్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. నిస్సత్తువుగా ఉంటారు. తినంగానే కాస్త పడుకోవాలనే ఫీలింగ్, ఏ పని చేద్దామన్నా కానీ శ్రద్ధ ఉండదు, కాన్సన్ట్రేషన్ ఉండదు, మసకగా కనిపించడం ఉంటుంది, హెడ్ ఏదో బరువుగా ఉండడం గమనిస్తారు. ఇది డెఫినెట్గా ప్రీ డయాబెటిక్ లక్షణం. అలాగే నోరు తడి ఆరిపోవడం, తరచుగా నీళ్లు తాగాల్సిన పరిస్థితి రావడం, ఆ నీళ్లు కూడా చల్లగా ఉంటే బాగుంటుందనే ఫీలింగ్ రావడం, అలా నీళ్లు ఎక్కువ తాగిన తర్వాత తరచుగా మూత్రం పోవడానికి అవసరం పడడం, ఇవి కూడా ఈ ప్రీ డయాబెటిక్ లక్షణాలు. అదే కాకుండా ఆకలి ఎక్కువ కావడం, ఆ ఆకలి ఎక్కువగా అయినప్పుడు ఆ ఫుడ్ కూడా, ఆ చూజింగ్ ఆఫ్ ఫుడ్ కొద్దిగా షుగరీ స్వీటీ థింగ్స్ ఎక్కువగా ప్రిఫర్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ కాఫీలు ఎక్కువ తాగడం, టీలు ఎక్కువ తాగడం, బ్రెడ్, బిస్కెట్, బన్ ఇలాంటివి ఎక్కువ కన్జ్యూమ్ చేయడం, స్వీట్ అండ్ ఐటమ్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం, ఇవన్నీ కూడా ప్రీ డయాబెటీస్కి దారితీసే లక్షణాలు. తర్వాత ఒకవేళ ప్రీ డయాబెటీస్ ఉంటే మనం ఎటువంటి టెస్టులు చేసుకొని మనం నిర్ధారించాలి. సో దాంట్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫాస్టింగ్ షుగర్ అనేది చేయాలి. ఈ ఫాస్టింగ్ షుగర్ అనేది 100 నుంచి 126 మధ్యన ఉంటే దీన్ని ప్రీ డయాబెటిక్ కింద కేటగరైజ్ చేస్తారు. అలాగే పోస్ట్ లంచ్ షుగర్ విచ్ ఇస్ 2 hours ఆఫ్టర్ ఫుడ్, అది కూడా 140 నుంచి 200 మధ్యన ఉంటే ఇది ప్రీ డయాబెటిక్ కేటగరైజేషన్ కింద వస్తుంది. అలాగే లాంగ్ టర్మ్ షుగర్ HbA1c గ్లైకోసిలేటెడ్ హీమోగ్లోబిన్ అంటాం, ఇది 5.7 to 6.5 మధ్యన ఉంటే ప్రీ డయాబెటిక్ కింద కేటగరైజ్ చేస్తాం. మరి ఈ పరిస్థితి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఎలా ఇది నివారించుకోవాలని గమనించుకుంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం చేయాల్సింది ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ మనకు ఉన్నాయో ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ మీద ఫోకస్ అనేది పెంచాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను ఇన్యాక్టివిటీ ఉంటే ప్రాబ్లం అని. ఆ ఇన్యాక్టివిటీ ఎలా మనం క్లియర్ చేయాలంటే డైలీ ఎక్సర్సైజ్ చేసుకోవడం, డైలీ వాకింగ్ చేయడం, ఎక్కువగా మనం యాక్టివిటీని పెంచుకోవడం, ఎక్కడైతే మనం వర్కింగ్ ఎన్వైరన్మెంట్ ఉంటుందో అక్కడ ఎక్కువ తిరగడం,
ఊరికే ఖాళీగా కూర్చోకుండా ఉండడం, ఇలాంటివన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్స్, సింపుల్ టాస్క్స్. అలాగే ప్రాపర్ వాటర్ కన్జంప్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ ప్రక్రియ అండి. ఎప్పుడైతే వాటర్ ప్రాపర్గా తీసుకుంటామో దానివల్ల సర్క్యులేటరీ కెపాసిటీ, వివిధ రకాల ఫిజియలాజికల్ చేంజెస్ ఏవైతే బాడీలో జరుగుతాయో వాటి ద్వారా వెయిట్ లాస్ జరిగేదానికి ఆస్కారం ఉంది. సో వెయిట్ లాస్ అనగానే ఈ బాడీ మాస్ ఇండెక్స్ ఏదైతే నేను కోట్ చేశానో అరౌండ్ 22 నుంచి 23 మధ్యన మెయింటైన్ చేస్తే ఈ ప్రీ డయాబెటిక్ స్టేట్ నుంచి మనం రివర్సల్ చేసుకోవచ్చు. అలాగే మనం తీసుకునే ఆహారంలో ఎక్కువ శాతం ఫైబర్ కంటెంట్, ఎక్కువ శాతం వెజిటబుల్ సోర్స్, ఎక్కువ శాతం వెజిటబుల్ సోర్సెస్ ఉన్న ఆయిల్స్ తీసుకోవడం, ఇలాంటివన్నీ చేస్తూ బ్రేక్ఫాస్ట్ అనేది ప్రాపర్గా తింటూ, జస్ట్ రికమెండేషన్ ప్రకారం చెప్పడం ఏంటంటే 8 o'clockకి బ్రేక్ఫాస్ట్ ఉండాలి, 1 o'clockకి లంచ్ ఉండాలి అండ్ 8 o'clockకి డిన్నర్ ఉండాలి. ఈ క్రమంలో మనం ఫుడ్ తీసుకుంటూ బ్రేక్ఫాస్ట్ మ్యాక్సిమం తింటూ లీస్ట్ అమౌంట్ డిన్నర్ టైం చేసుకుంటే డెఫినెట్గా వెయిట్ రెగ్యులేషన్కి మనకి దారితీస్తుంది. వెయిట్ రెగ్యులేషన్ ఎప్పుడైతే ప్రాపర్గా ఉంటుందో రిక్వైర్మెంట్ ఆఫ్ ఇన్సులిన్ ఇన్ ద బాడీ తగ్గిపోద్ది, ఆ ప్రీ డయాబెటిక్ స్టేట్ రివర్స్ చేసేదానికి ఆస్కారం ఉంది. ఇవన్నీ చేస్తూ మనము కాస్త ఎక్సర్సైజ్లో కండరాలు పెంచేటట్టు ఎక్సర్సైజ్ ఉండాలి. ఒట్టి వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్ కాకుండా కాస్త వెయిట్స్ లిఫ్ట్ చేయడం, ఇలాంటివన్నీ చేసిన దానివల్ల మజిల్ మాస్ పెరిగినందుకు రిక్వైర్మెంట్ ఆఫ్ ఇన్సులిన్ తగ్గిపోద్ది. తద్వారా బాడీ మీద ఉన్న స్ట్రెయిన్ ఏదైతే ఉందో అది తగ్గించుకోవాలి. ఇంకొక ఇంపార్టెంట్ ఏరియా ఏంటంటే ప్రాపర్గా నిద్రపోవడం, స్ట్రెస్ తగ్గించుకోవడం. ఈ నిద్రపోవడానికి కూడా మనము యాక్చువల్లీ చేయాల్సింది ఏంటంటే డైలీ ఏ టైంకి అయితే పడుకోవాలో ఆ టైంకి మనకు నచ్చినట్టు బెడ్ క్రియేట్ చేసుకోవడం, ఆ లైట్స్ ఆఫ్ చేసుకోవడం, పడుకోవడం, ఈ స్క్రీన్ టైమింగ్ తగ్గించుకోవడం, ఇలాంటివన్నీ చేసిన దానివల్ల కూడా స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి, స్లీప్ ప్రాపర్గా వస్తుంది, తద్వారా హార్మోన్స్ రెగ్యులేట్ అవుతాయి, ఈ ప్రీ డయాబెటిక్ స్టేట్ని రివర్స్ చేసుకునేదానికి ఆస్కారం ఉంది. ఇలాంటివన్నీ చేస్తుంటూ కొన్నిసార్లు మనము డ్రగ్స్ ద్వారా కూడా ప్రీ డయాబెటిక్ స్టేజ్కి వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఆ డ్రగ్స్ని ఒకవేళ ప్రీ డయాబెటిక్ స్టేజ్ వస్తే మీ డాక్టర్ని సంప్రదించి డ్రగ్స్ని మార్పులు చేసుకోవడం, డోసెస్ తగ్గించుకోవడం, ఆల్టర్నేటివ్ మెడిసిన్ తీసుకోవడం, ఇలాంటివన్నీ చేస్తే ఈ ప్రీ డయాబెటీస్ని నివారించుకుంటూ దీర్ఘకాలంలో డయాబెటీస్ ప్రోగ్రెస్ కాకుండా వాటి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా మనం కాపాడుకుంటూ హ్యాపీగా ఉండొచ్చు. నమస్తే.